హాయ్ అండి. నేను ఫస్ట్ టైం మా పొలాలో చేనులో ఏంటో తెలీదు. ఇక్కడ కనిపిస్తున్న భూమి ఇదంతా అక్కడ తాటి చెట్లు వరకు ఇదంతా ఎవరితో నాకైతే తెలీదు. మా డాడీ అయితే నాకు భూమి చూపించడానికి అదే సంథింగ్ ఏదో పొలాలు చెట్లు చేనులు ఏవో చూపించడానికి తీసుకెళ్తున్నారు. మాది ఇక్కడ ఉందని నాకు ఇవాళ చూస్తున్నాను. ఏది మొక్కజొన్న? ఇది మొక్కజొన్న డాడీ. ఎవరిది? మామయ్యదా? ఓకే, ఇది మా మామయ్య వాళ్ళంట. ఇదంతా మా మామయ్య వాళ్ళది. మాది ఇదెవరిది? జామాయిలు. ఇది మామయ్య వాళ్ళదేనా? ఫస్ట్ టైం వస్తున్నాను నేను పొలాలు చెట్టు ఇవి చూశాను అనమాట. ఇవాళ చూడలేదు, ఇంకా చెప్పబోతున్నాను. బాబాయ్, ఇంత ఎండలో ఎట్లా వర్క్ చేస్తారో ఏమో అందరూ. డాడీ జామాయిలా ఎప్పటికి పెరుగుతుంది? ఇది 2 years పడుతుందా? 4 years? ఇదేనా? ఆహా, ఇదంతా మాది. అప్పుడప్పుడు ఫీల్డ్ వర్క్ ఇలా వస్తూ ఉంటే బాగుంటుంది. రోజు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒకరోజు చేస్తే బాగానే ఉంటుంది. ఇట్లా చెట్ల దగ్గర కూర్చొని పెరుగన్నాము అంటే మూవీస్లో చూస్తుంటాం కదా. ఎప్పుడూ నా చిన్నప్పుడు నాట్లు వేసినప్పుడు అండ్ పత్తి తీసడానికి వెళ్ళాము. అంటే అప్పుడు బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ చాలా. అమ్మా నడవడానికే చచ్చిపోతున్నాను నేను. మా దగ్గర ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు. సమాధి ఏముంది ఇందులో? మా జామాయిలు చెట్లు చిన్నగా ఉన్నాయి. మా డాడీ ఒకటి ఫిలిపతినట్టు చూసుకుని నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇందులో చూడడానికి ఏముందనేది అర్థం కావట్లేదు. ఓకే, ఇంకా 2 ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు అవి కూడా చూడాలా? సరేపా. ఇదంతా కూడా మాదే. అంటే ఇది మా మామయ్య వాళ్ళది కంబైండ్ ఉంది. ఇక ఇక్కడ నుంచి అయితే ఇది మాది. ఇంకా ఓను మామయ్య వాళ్ళది పెద్దగా ఉంటుంది, చాలా పొలాలు ఉంటాయి వాళ్ళు. ఇది అయితే మాది ఒకటి. వీళ్ళే బాగున్నాయి. మరి మనం ఎందుకని మంచిగా వేయలే? ఇంకా మామయ్య బాగున్నాయి. వీళ్ళకి ఒక లైన్ ఉంది. మన అంత లైన్ కనిపించట్లేదు ఏంటి డాడీ? వీళ్ళు ఇలా వేసారా క్రాస్గా? ఇంతైనా సరిపోలేదా? దేవుడా, మొత్తం అమ్మితే ఎంత వస్తుంది డాడీ? మామయ్య వాళ్ళది ఎన్ని లక్షలు? ఎంత చివరికి ఇక్కడికి. అప్పు వ్యవసాయం కూడా మంచి చేస్తే బాగుంటుంది. 10 lakhs వస్తాయండి ఒకసారి అమ్మితే. ఇంకో పొలంకి వెళ్దాం పదండి. చాలా రోజుల తర్వాత మా ఊరు వచ్చాను నేను. ఏదైనా పల్లెటూరు వేరుంటుంది. ఇది మార్నింగ్ టైంలో అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. ఇది పాపికొండలు వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట ఈ ఊరు, కూనవరం సైడ్. బాగుంటుంది. నా చిన్నప్పుడు అయితే మొత్తం ఇక్కడే పెరిగాను, బట్ ఇప్పుడు కొండల మధ్యలో ఉంటుంది అంటే ఈ ఊరు. చిన్నప్పుడు అయితే బాగుండేది. అటంతా కొండలు, అడవులు, మంచి మంచి పరికి చెట్లు, పరికాయలు, ఇల్లందుకాయలు. అసలు ఎంత బాగుంటుందంటే అసలు ఊరు ఇక్కడే ఉండాలనిపించేది. ఇప్పుడు మనుషులు కొంచెం
పెద్దవాళ్ళు అయిపోయారు అందరూ. ఎవరి స్వార్థాలను కాదు కానీ అప్పుడున్నంత ఆప్యాయతలు ఏం లేవు. అందరూ నార్మల్ అయిపోయారు, జస్ట్ పలకరించుకోవటం తప్ప. నన్నైతే అందరూ బాగానే చూస్తారు, కానీ మనం వేరే అయిపోయాం కదా ఇప్పుడు. వేరే ఊర్లు, వేరే చదువులు, వీటన్నిటి వల్ల ఎవరిని అంతగా పట్టించుకునే సిచ్యువేషన్ లేదు. ఇదైతే న్యాచురల్ ఆర్గానిక్. ఇది కర్రీ ఏమంటారు దీన్ని, ఇటు సైడ్ అయితే చెంచల కూర, పచ్చికూర అంటారు. ఎంత బాగుంటుంది కర్రీ అంటే. చిన్నప్పుడు మా అమ్మమ్మ కానీ అమ్మ కానీ ఇందులో రొయ్యలేసి చేసేవాళ్ళు. ఈ టేస్ట్ వేరుంటుంది. బయట దొరికిన అస్సలు అంత బాగుండదు, అంత ఎలానో అనిపిస్తుంది. కానీ మా అమ్మమ్మ వాళ్ళ చేను ఇంటి దగ్గర ఉంటుంది, ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అందులో వీళ్ళు ఉంటుంది చెట్లు, ఏమో చెంచల కూర, కోయ, తోటకూర అని కొంతమంది అంటారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అబ్బా నాకైతే ఇప్పుడు నోరు ఊరుతుంది. వెళ్దాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఇప్పుడు చాలా పాతబడిపోయింది. అప్పట్లో అయితే అదే చాలా పెద్ద ఇల్లు ఈ ఊర్లో. అప్పటి ఇల్లు ఇప్పుడు వాళ్ళ ఇల్లు అలానే ఉంది, కానీ అంటే వాళ్ళ ఇల్లు పాతబడిపోయింది. మాది అంటే మిగిలిన వాళ్ళందరూ డెవలప్ అయిపోయారు, డాబాలు కట్టేయడము ఇది అయిపోయింది. కానీ అది ఓల్డ్ అండ్ స్ట్రాంగ్ హౌస్ కాబట్టి దాన్ని ఏమి పెద్ద డెవలప్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరైనా అయితే వాళ్ళు మేబీ చేంజ్ చేస్తారేమో మామీ వాళ్ళు. చూపిస్తాను అక్కడ ఇల్లు కూడా. ఇక్కడ ఇల్లు ఎంత బాగుంది, ప్రశాంతం. ఇదేం చెట్టు అంటే చింతకాయలు అనేవాళ్ళం మేమైతే. ఎంత బాగుంటుంది చింతకాయలు. చిన్నప్పుడైతే లేవడం చింతకాయలు ఎత్తుకోవడానికి, ఇంకా సీతాఫలాలు ఎత్తుకోవడానికి వెళ్ళిపోయేదాన్ని మా ఫ్రెండ్స్ గ్యాంగ్ తోటి. వచ్చి దాచుకొని బ్రష్ చేసిన వెంటనే ఇక్కడ ఏదో ఒక కాయ ఉంది, చిన్నగా కనిపిస్తుందో. బ్రష్ చేసిన వెంటనే ఎత్తుకున్నా. నేనైతే సీతాఫలాలు పచ్చిదే దాచిపెట్టి గంటకి వెళ్ళి చూసుకునేదా. ఇది ఇట్లా డాడీ, జాగ్రత్త, నడిచేంత అయిపోయింది. తోటకూర భలే ఉంది ఇప్పుడు మనం వచ్చిన దగ్గర అయితే. కోసుకుంటే బాగుండేది. అమ్మో ఇదేంటి, ముళ్ళు అన్ని కింద కొన్నాయి, జాగ్రత్త. ఇటు సైడ్ ఏమన్నా ఊరుందా డాడీ రోడ్ వేయడానికి? అది అమ్మదా? నువ్వు ఎప్పుడైనా పొలం పని చేసి పెరుగన్ను, పచ్చడి ఇవి కలుపుకొని సినిమాలలో మన మూవీలో చూసినట్టు తిన్నావా డాడీ? ఇదా బావి, ఓల్డ్ మోడల్ బావి. అఫ్కోర్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది. స్టెప్స్ కట్టిస్తే బాగుండేది. ఓ మై గాడ్, ఇందులో పెద్ద పెద్ద కప్పలు ఉన్నాయి కండి. ఏం చూద్దాం. ఫిషెస్ కూడా డాడీ, ఇందులో చేపలు ఉన్నాయి డాడీ. మేబీ పాములు కూడా ఉండొచ్చేమో, కానీ బాగా
ఏదిదా డాడీ మంది? ఇది కూడా జామాయిలేనా? ఇది జామాయిలే అంట. అయిపోయిందా? ఓకే. ఎవరో పాపం చాలా ఎండ ఉంది, అయినా ఇంత ఎండలో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారంటే గ్రేట్ అసలు. ఇవైతే ముక్కు పుడకలను పెట్టుకునే వాళ్ళం ఈ చెట్లు. డాడీ ఎక్కువ మాట్లాడరు, ఎప్పుడు సీరియస్, నవ్వడం చాలా తక్కువ. ఆ మూమెంట్స్ నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. మా డాడీ ఎప్పుడు సీరియస్గా ఉంటారని చెప్తున్నా. అఫ్కోర్స్ అందరూ భయపడతారు మా డాడీకి. అంటే అక్కడ కొండలు ఉన్నాయి. ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయి, ఏదో తాటి చెట్లు చేయను కూడా మాది అంట. మొత్తం ఏంటని నేను అడగండి, నాకు కూడా తెలీదు. అంటే తెలీదు అంత ఎక్కువ ఉన్నాయని కాదు, ఒక 3 ఉండుంటాయి అనేది. అంటే ఏంటి 3 acres ఇక్కడ 4 acres ఇక్కడ సైడ్. ఇంకోటి ఉందా? ఇదేంటి ఇది కూడా జామాయిలేనా? ఏముంది మరి చూడటానికి? అంటే నాకైతే ఏముంది అనిపిస్తుంది, బట్ మా డాడీ పొలం కదా, ఏమంటారు, రైతుకి పొలాలు అనేవి ఒక బిడ్డ లాంటివి కదా. సో మా డాడీ రైతు కూడా చేస్తారు, బట్ ప్రజెంట్ కౌలుకి అయితే ఇచ్చారట. కానీ పంట చూసుకొని మురిసిపోతున్నారు మా డాడీ కూడా. నాకైతే అది మామూలు మొక్కలాగా కనిపిస్తున్నాయి. అంటే నాకు మేబీ నేను పడలేదు కష్టం కాబట్టి నాకు అంత వాల్యూ తెలియకపోవచ్చు. మా డాడీ మాత్రం ప్రతి మొక్కని, ప్రతి చెట్టుని, ప్రతి కొమ్మని చూసుకొని మురిసిపోతున్నారు. దేవుడి దయ వల్ల అంతా మంచి జరగాలి, ఎవరికి ఏ పంట నష్టం రాకూడదు. ఎవరినాపా ఇంత ఎండలో కూడా ఎంత బాగా. దట్ ఈస్ పత్తి, అవి మొక్కజొన్న, ఇవి మొక్కజొన్న, అండ్ ఇవి జామాయిలు. చూద్దాం ఇంకా ఏముంటాయి. మట్టి కూడా చాలా వేడిగా ఉంది పాపం. అంత వేడిలో మామయ్య ఏమనుకున్నారు, దున్నుతున్నారు ఇంకా. అంటే చాలా ఎంత కష్టపడుతున్నారు రైతులు కదా. నిజంగా ఈ మామయ్య అయితే చాలా కష్టపడతారు అసలు. నాకైతే చాలా నిజాయితీగా ఉంటారు, చాలా కష్టపడతారు. చూడండి, మనిషి కూడా చాలా బక్కగా ఉంటారు, మంచోడు. అఫ్కోర్స్ అందరూ మంచోళ్ళే, కానీ ఈ ఊర్లో ఈ మామయ్య చాలా మంచోడు. బాగా మామయ్య. అత్తయ్య ఎలా ఉంది రజిత? అత్తయ్య ఎండ ఉంది కదా, అందుకే స్కార్ఫ్ కట్టిన. వామ్మో, ఇంత ఎండలో కూడా మీరు కష్టపడుతున్నారు దేవుడా. భోజనం అయిందా? లేదా? అవునా, బాగుంది. స్కూల్కి వెళ్ళింది. వామ్మో, ఎంత ఎండ ఉంది, మామూలుగానే కష్టంగా ఉంది, మీరు ఇంకా పని చేస్తున్నారు. మామయ్య వాళ్ళతో మాట్లాడి అగైన్ స్టార్టెడ్ మై జర్నీ. ఇంకా ఊర్లోకి ఎంత రాలేదు, వెళ్ళిపోతున్నాం. మామయ్య ఇల్లు ఉందా? ఇవేనా టేక్ చెట్టు? అవి తుమ్మ చెట్టు కదా. ఇక్కడ టేక్ చెట్టు ఉన్నాయి అసలు. వచ్చేసాం. రోడ్లు అంత డెవలప్ ఏం అవ్వలేదు, మనుషులు అది బాగానే డెవలప్ అయ్యారు. ఏది ఆక్రమించుకున్నారా? వాళ్ళు ఆక్రమించుకుపోయింటే మాది అయ్యేది, అది అయ్యేది. ప్రతి ఒక్క ఇల్లు మన చుట్టమే. అన్నయ్య వాళ్ళది చర్చ్, ఇది మా పెద్దమ్మ వాళ్ళది.
కొట్టు, ఇది కూడా కొట్టు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు రిలేటివ్స్ అండి. ప్రస్తుతానికి అందరు ఇళ్ళలో బాగా తినేసి అంటారు. మామజీ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఎవ్వరు లేరు, ఒక మామయ్య ఉన్నాడు. ఇది ఇక్కడ మావి 3 ఇల్లులు ఉంటాయి. ఏ పాపాయ డాడీ పాపాయ తీసుకెళ్ళాం ఇంటికెళ్ళేది. ఇది ఒకప్పుడు అసలు ఎంత కలకలాడుతుండేదంటే అందరు ఇక్కడే ఉండేవాళ్ళం. అసలు మీకు చూపిస్తాను ఎంత ప్లేస్, ఎన్ని చెట్లు, ఇక్కడ దొరకని ఫ్రూట్ అనేది ఉండేది కదా, అంత బాగుండేది. మా మామయ్య అసలు ఎంత బాగుండే వాళ్ళు. వ్యవసాయం వర్క్ చేసి బక్కగా అయిపోయారు మా మామయ్య. ఏంటి మామయ్య నేనా మా ఫ్రెండ్స్ తోటి చూపిస్తున్నా నిన్ను. మా మామయ్య మస్తు. ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు, ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు. లోపల ఇప్పుడు కీ తెలియదు అనుకుంటా. ఇది మా ఇల్లు, ఇది మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. అఫ్కోర్స్ మేము ఎవరం ఇక్కడ ఉండట్లేదు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఎంత నాకు మొత్తం పాడైపోయింది ఇప్పుడు. అసలు మస్తు బాధ అనిపిస్తుంది ఇక్కడ మనుషులు ఉండరు. అంటే ఒక మామయ్య ఉన్నారు, అమ్మమ్మ తాతయ్య అంతా చనిపోయారు కదా. ఇటు అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. అది మా ఉమ్మ, మా వదినది, అంటే మామయ్య కూతురుది. ఇక్కడ మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. చెట్లు చూడండి. ఇప్పుడు ఇంకా తక్కువ ప్లేస్ అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ రేగిపళ్ళు చెట్లు ఉంటాయంటే అగోండి ఎప్పటికి ఉంది ఆ చెట్టు. అక్కడ కనిపిస్తుంది ఆ రేగిపళ్ళ చెట్టు. ఈ చెట్టు అయితే అది యాపిల్లా ఉంటాయి అన్నమాట. సీమ రేగిపండు అంటారా సంథింగ్ ఏదో ఉంటుంది. ఇంతలా ఉంటాయి రేగికాయలు అయితే. ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలీదు. యా ఇది మా ఇల్లు. అదే అటు సైడ్ చూపించాను ఇందాక. ఇప్పుడు ఇటు సైడ్ అది వాష్రూమ్. జామ చెట్టు, ఇది మామిడి చెట్టు. మా అమ్మ చిన్నప్పుడు వేసిందంట. మస్తు ఎండాకాలం వచ్చిందంటే మస్తు ఉంటాయి కాయలు, అసలు బాగుంటాయి. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ రేగిపళ్ళు చెట్లు ఉంటాయి. కొన్ని రేగి చెట్టు, కొన్ని వీళ్ళు తీసేశారు ఇప్పుడైతే. ఇక్కడ కూడా అన్నీ ఏదో ఒక పంట వేశారు. అది చింత చెట్టు పెద్దగా ఉంటుంది. ఆ చింత చెట్టు కింద ఏమంటారు ఎడ్ల బండి ఉండేది. ఆ ఎడ్ల బండి మీద పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఆ చింత చెట్టుకి ఉయ్యాలు కట్టుకుంటే ఎంత బాగుంటుందో దెయ్యాలాగుతూ ఉంటే. ఇక్కడ పపాయ, ఇక జామ చెట్లు చూడండి, పెద్ద పెద్ద జామకాయలు ఉన్నాయి. జామకాయలు, జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు. ఇక్కడ ఇంతకుముందు అయితే బావి పక్కన నా చిన్నప్పుడు బావి పక్కన పెద్ద చెట్టు ఉండేది. నేనైతే ఎప్పుడు నా చెట్ల మీద ఉండేదాన్ని. అటు మామిడి చెట్టు మీద ఉండేదాన్ని, ఈ జామ చెట్టు మీద ఉండేదాన్ని. మస్తు కాయలు కాసుకొని తినేదాన్ని. అవన్నీ తాటి చెట్లు, తాటి ముంజలు మస్తు ఉంటాయి. చిన్నప్పుడు ఇది చిన్నిళ్ళు అన్నమాట. అంటే ఊర్లో కొంతమందికి వెనక సైడ్ వంటగది ఉంటుంది కదా, అట్లా ఇక్కడ ఉండేది వంటగది. ఇప్పుడు ఉంది కానీ వీళ్ళు యూస్ చేస్తున్నారు లేదా నాకే తెలియదు. ఇది నిమ్మ చెట్టు. ఆ నిమ్మకాయలు బాగున్నాయి, కాసాయి. రాలేదు నా చిన్నప్పటి నుంచి. జామకాయ చూడండి అక్కడ ఎంత బాగుంది. స్కూల్కి వెళ్ళింది మామయ్య. వాటర్ వస్తున్నట్టున్నాయి ఇక. ఉదయ్ మా బావ పేరు అనమాట. ఇది ఇందులో కప్పు ఉంది. ఇవి పొలాలకి పశువులకి యూజ్ చేస్తారు. ఇది బావి. సేమ్ ఇందాక అక్కడ చూసాం కదా, మస్తు భయం వేస్తుండే మా చిన్నప్పటి నుంచి. కానీ ఇందులో వాటర్ బాగా లోతుని ఉంటాయి నాకు తెలుసు. ఇక సీతాఫలం చెట్లు బామ్మ భయం అవుతుంది. చిన్నప్పుడు భలే అంటించుకునేవాళ్ళం. చిన్నప్పుడు బాగా అంటించుకునేవాళ్ళం. బుడంకాయలు, బుడ్డి జాంకాయ భలే ఉంది, నాకు ఇది నచ్చింది. చూడండి భలే క్యూట్గా ఉంది చిన్నగా. బుడ్డి నాకు బాగా నచ్చింది. కనిపిస్తున్నాయా లేదా కాయలు? ఇక్కడ ఎన్ని కాయలు చూడండి, బాగుంది చెట్టు. బుడ్డి జాంకాయలు బుడ్డికాయలకి బాగుంది. నేను ఇంట్లోకి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్ గిటే వచ్చా. సీతాఫలాలు అన్నీ అయిపోయినాయి. బాదం చెట్టు, ఉసిరికాయల చెట్టు ఉండేది, ములక్కాయల చెట్టు ఉండేది, అక్కడ ఒక జామ చెట్టు ఉంది. చెప్పాను కదా ఇక్కడైతే అసలు అన్నీ ఉన్నాయి చిన్నప్పుడు. ఇటు సైడ్ అసలు పపాయ చెట్టు. మిస్ యూ అమ్మమ్మ అంటే తాతయ్య, చాలా మిస్ అవుతున్నా. వెనక సైడ్ అయితే మా అమ్మమ్మ ఎన్ని వంటలు చేసేది, పప్పులు వరిసెలు జంతికలు అన్నీ ఇక్కడ చేసేది. ఇప్పుడు ఇదంతా పాడుపడ్డట్టు అయిపోయింది. మామయ్య ఒక్కరే కదా ఇప్పుడు. చాలా పెద్దగా ఉంటుంది ఇల్లు అయితే, ఓల్డ్ మోడల్ పెంకుటి ఇల్లు భలే ఉంటుంది అసలు. కనిపిస్తుందా?
అన్ని జామకాయలు పండిపోతున్నాయి, మంచిగా అమ్ముకోవచ్చు. అది ఖర్చు ఎత్తు కాదు. ఓల్డ్ మోడల్ రోలు మా అమ్మమ్మ ఇందులో పచ్చడి నూరితే ఉంటుంది. పచ్చడి అని కాదు, జొన్నలతోటి ఒక పిండి తయారు చేసేది, జొన్న పిండి భలే ఉండేది, బాగుంటుంది. ఇక్కడ కాయలు ఇందులో బ్లాక్ అంటే కొంచెం పచ్చిగా కనిపిస్తున్నాయి కానీ రియల్గా బాగున్నాయి. ఉన్నాయన కొయ్యన అవసరం కూడా లేకుండా ఇవన్నీ కిందే పడ్డాయి. ఇవి కూడా ఎంత కాస్ట్ అయిపోతున్నాయి చూడు. నిమ్మకాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి. నిమ్మకాయలు వీటంతా ఇవే కిందే పడిపోతున్నాయి. అప్పుడు సీతాఫలం చెట్టు మా ఇల్లుది. ఇది మా ఇల్లు, సీతాఫలం చెట్టు. ఇది మా ఇల్లు, మా ఇల్లు. పక్కన పడుతుంది. ఆగలేమని మా మామయ్య కొట్టుకెళ్ళి మేము ఇవన్నీ జస్ట్ కింద పడున్న కాయలే. చెట్టుకు చూడండి. నాకైతే మా బుడదాని పప్పాయ ఇష్టం కాబట్టి ఆ పప్పాయ కోసుకుపోవాలి. ఇంకేమున్నాయి, సపోటాలు, ఎత్తుకోవటాలని వీళ్ళకి ప్రేమలు అనుబంధాలు ఆప్యాయతలు ఉంటాయన్నమాట. ఇది మా ఇల్లు. ఇందులో ఎప్పుడైనా మేము సమ్మర్ వెకేషన్కి అలా వస్తే ఇందులో ఉంటాము. అంటే ఇందులో ఉంటామంటే జస్ట్ నిద్రపోతాం అంతే. మొత్తము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము. ఇక్కడ ఏ రకం కావాలంటే ఆ రకం ఉన్నాయి జామకాయలు. ఏం డాడీ ఇవేంటి పెసలా డాడీ? బొబ్బార్లా? ఇవి బొబ్బార్లు లావుగా ఉంటాయి. ఇది వంకాయ చెట్లా? వంకాయ చెట్లు, వంకాయలు. ఇది ఆ పక్కన మిరపకాయ, మిరపలు. ఇది మందే చూయించా. ఇది మన చెట్టు జామ. ఇది జామకాయలు తినేసి బతకొచ్చు. ఎంత బాగున్నాయి అంటే అది ఆ రేగు చెట్టే ఎంత బాగుంటుందో. ఆ రేగు పళ్ళు ఒక్కటి కూడా లేదనుకుంటే ఇప్పుడు సీజన్ ఇది కాదా డాడీ రేగు పళ్ళకి? బా మొక్కజొన్నలు, ఇంకా ఆనపకాయలు అవన్నీ ఉంటాయి ఇక్కడ. పెద్ద పెద్ద ఆనపకాయలు ఉన్నాయి అక్కడ. ఆనపకాయ కూడా తీసుకెళ్దామా? ఉందిగా అక్కడ. ఇక్కడ అటు ఉంది చెట్టు. ఈ చెట్టు కూడా ఉంది కానీ సర్లే మంది అయితే ఇక్కడే ఉందిగా. ఇక్కడ 3 ఇల్లులు ఉన్నాయా? ఇది అది నాకు మా మావయ్య ఇల్లు ఇటు సైడ్ ఉందా. మేమందరం ఏమైనా పెళ్ళిళ్ళ ఫంక్షన్లు అయితే ఇప్పుడు ఈ 3ని అలంకరించేసి ఇక్కడ ఫంక్షన్ చేస్తే బాగుంటుంది అనమాట. నా ఎంగేజ్మెంట్ ఇక్కడ అయింది, మా ఎంగేజ్మెంట్ ఇక్కడ అయింది. మ్యాక్సిమం ఏదైనా మేము ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. అంటే చక్కగా బాగుంటుంది. ఒక టైంలో చక్కగా ఇదంతా అలంకరిస్తే మళ్ళీ మా బావ పెళ్ళికి ఇదంతా చేస్తాం. బావ పెళ్ళికి కలుస్తాం. మంచి అమ్మాయి ఉంటే చూడండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా బావ కోసం. నేనేం చెప్పుకొని నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఒక పాప ఉంది. మా బావ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. సో ఇదిగోండి ఇల్లు, పొలాలు, పరిస్థితులు ఇవన్నీ చూపించాను కదా. ఇల్లు అంటే ప్రజెంట్ ఇంట్లో ఎవరు అంటే మా మామయ్య బావ వీళ్ళే ఉంటున్నారు కాబట్టి దీన్ని ఇంకా డెవలప్ చేయలేదు. ఇంటికి వచ్చే కోడలు ఎవరైనా ఈ ఇంటిని తనకు నచ్చినట్టు తీర్చిదిద్దుకోవచ్చు. వీటన్నిటిని తనే మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఇంటికి వచ్చే స్ప్రైట్ తీసుకొచ్చు.
ఇందాక ఇక్కడ మంచి తామరపూల చెరువు కనపడింది అక్కడ. ఇప్పుడే కొంచెం సేపు చాలాసేపు జర్నీ అయింది కాబట్టి ఆగాము. ప్రతి ఒక్క వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఫొటోస్ దిగాలంటే ఎంత బాగుంటుందో సైడ్